వ్యవసాయ కూలీలకు 12,000 జీవన వృత్తిని వెంటనే వ్యవసాయ కూలీలకు 12,000 జీవన వృత్తి వెంటనే వ్యవసాయ కూలీలందరికీ 12,000 జీవన వృత్తి వెంటనే వ్యవసాయ కూలీల ఐక్యత వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇచ్చిన 12,000 జీవన వృత్తి వెంటనే వ్యవసాయ కూలీలందరికీ ఐడెంటిటీ కార్డులు వెంటనే వ్యవసాయ కూలీలకు ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి వ్యవసాయ కూలీల ఐక్యత వ్యవసాయ కూలీలకు జీవన వృత్తిని వెంటనే వ్యవసాయ కూలీలకు 12,000 జీవన వృత్తిని వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన 12,000 హామీ ప్రకారం 12,000 వెంటనే 12,000 జీవన వృత్తిని వ్యవసాయ కూలీల ఐక్యత వ్యవసాయ కూలీల ఐక్యత వ్యవసాయ కూలీల ఐక్యత వ్యవసాయ కూలీల ఐక్యత 12,000 రూపాయల జీవన వృత్తి వెంటనే ఆసరా కింద 12,000 జీవన వృత్తి వెంటనే వ్యవసాయ కూలీలకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చి జీవన వృత్తి వెంటనే సంస్థలకు పెద్ద పెద్ద కంపెనీలకు 1,000 కోట్ల రూపాయలు మాఫీలు చేస్తున్నారు. మా రెక్కలు అమ్ముకొని రెక్కల మీద ఆధారపడేటటువంటి వ్యవసాయ కూలీలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని మాట ఇచ్చినావు, మాట తప్పుతున్నావు. 300 రోజుల తర్వాత మేము అడుగుతున్నాం, మేము చెప్పదలుచుకున్నాం. 9వ తారీఖు నుంచి వచ్చే నెల 9వ తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నావు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ పెడుతున్నావు. ఈ అసెంబ్లీలో మా గురించి నువ్వు మాట్లాడాలా, ఈ అసెంబ్లీలో మా జీవన వృత్తి గురించి నువ్వు మాట్లాడాలా, ఈ అసెంబ్లీలో మా జీవన వృత్తి శాంక్షన్ చేస్తున్నట్టుగా అందరికి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చినట్టుగా నువ్వు మాట్లాడాలని చెప్పి వ్యవసాయ కార్మిక సంఘంగా రాష్ట్ర వ్యాప్తంగా కూలీల దగ్గరికి వెళ్లి ప్రచారం చేసి మనందరూ దరఖాస్తులు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులను పుట్ట దాఖలు చేయకుండా ఎంఆర్ఓ గారిని మేము అడుగుతున్నాం, మనవి చేస్తున్నాం. మీ పంచాయతీ కార్యదర్శులకు పంపండి. మేము ఏ ఊరు నుంచి ఎంతమంది దరఖాస్తులు చేసుకున్నాం, మేము నిజంగా కూలీలమా కాదా, మేము 3 ఎకరాల లోపు ఉందా లేదా, మాకు 3 ఎకరాల పైన ఉంటే మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు. 3 ఎకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరూ కూలి మీద ఆధారపడి బతుకుతారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నువ్వు వెంటనే జీవన వృత్తి వచ్చే విధంగా మంజూరు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు మీరు ఆదేశాలు ఇవ్వాలని, మా లిస్టుని ఎంపీడీఓ గారి ద్వారా అక్కడికి పంపాలని మేము ఎంఆర్ఓ గారికి మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాం. వ్యక్తిగత దరఖాస్తులు కూడా ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారి హామీ తీసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.